బేసికలీ ఇలా తన బాధ అంతా, ఫ్యామిలీ పరువు పోయిందంతా నాశనం చేసేసావు, నా కొడుకు ఫ్యూచర్ ఏంటి అన్నీ బాధపడుతూ ఆయన ఊరేసుకుని చచ్చిపోతున్న టైంలో అప్పుడు కూడా చింటూకో మరి అన్విక అంటే ఈవిడ లావణ్యకు కాల్ చేశాడు మస్తాన్ సాయి. వీళ్ళు చేశారు మరి మొత్తానికి అది పెట్టినట్టున్నాడు, నోట్ పెట్టినట్టున్నాడు, ఒరే వీడు నిజంగా చచ్చిపోయేట్టున్నాడు అని చెప్పి ఆపడానికి మరి చింటూ ఫోన్ చేసిన టైంలో ఆ వీడియో కూడా బయటపడింది. చెప్పమంటుంది అది అర్థం కాలేదు. బయటికి ఎక్కడికో వచ్చాను అని చెప్పమంటుంది. మోస్ట్లీ వాళ్ళ ఇంటికి బయట వచ్చానని చెప్పమందో లేకపోతే స్టేషన్కి వచ్చానని చెప్పమంటుంది మరి. ఐ థింక్ అదంతా గుంటూరు స్టేషన్లో ఆవిడ కేసు పెట్టినప్పుడు ఏదో రకంగా డబ్బులు గుంజాలి, 10 కోట్లు అనుకుంది, లేకపోతే ఎంతో కొంత రావాలనుకుంటుంది. ఆయన చచ్చిపోవాలనేది ఆవిడ ఇంటెన్షన్ కదా, డబ్బులు రాగాలని కోరుకుంది. బట్ ఆయనకి పరువు పోయింది కదా, మొత్తం ఊరంతా పరువు పోయింది, వాళ్ళ బంధువుల దగ్గర పరువు పోయింది, ఇంకో కంపెనీ కూడా పెట్టే పరిస్థితి లేదు, నా జీవితం ఏంటి అని చెప్పి ఇంకా ఆయన ఇంకా ఉండి ఏంటి లేకపోతే ఏంటి అన్నట్టుగా అది చేసుకున్నాడు పాపం. సో అంటే అంటే జస్ట్ మీరు ఒక్కటమ్మా ఈ పాయింట్లో నేను చెప్పాలనుకున్నాను అంటే, సరే వాడు ఏదో తప్పులు డ్రగ్స్ లేకపోతే ఏదో చేశాడు ఏదో, కానీ అమ్మలైతే అమ్మలేదు, వాడికి ఏదో అలవాటు ఉంది, అది తప్పుడు అలవాటు, దానికి చేయాల్సిన శిక్ష పడాలి. కానీ అది కంప్లీట్ వేరే కోణం. ఈ కోణంలో చూస్తే అబ్బాయి మీద ఒక ఫాల్స్ రేప్ కేసు ఒకటి పెట్టి వాళ్ళని వేధిస్తే ప్రాణాలు తీసుకునే స్టేజ్లో ఉన్నారు. ఇతను పొరపాటున బయటపడ్డాడు, లాస్ట్ మినిట్లో గడ్డం చితికిపోయి బయటపడ్డాడు. అర్పిత్ అనేవాడు చచ్చిపోయాడు. నిన్న మీరు గమనిస్తే 3 మగాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. మొన్న ఢిల్లీలో అనుకుంటా ఒక అబ్బాయి 25 ఏళ్ల టీచరు ఆ అబ్బాయితో 19 ఏళ్ల స్టూడెంట్ తోటి రిలేషన్ పెట్టుకొని ఫైనల్గా అతని మీద వెళ్ళి రేప్ కేసు లేకపోతే ఏదో మొత్తానికి పెడితే అతను ఊరేసుకున్నాడు, చచ్చిపోయాడు. సో బేసికలీ ఏంటంటే ఈ చట్టాలనేవి, ఆ పోలీస్ వ్యవస్థ అనేది మగాడిని ఏ రేంజ్లో భయపెడుతుందంటే, ఇంకా పరువు పోయింది మన జీవితంలో, ఇంకా ఏమీ లేదు, మన ఉద్యోగం పోతుంది, మన పరువు పోతుంది అని భయపడి ఇవాళ ప్రాణాలు తీసుకునే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఈ చట్టాలని, ఈ పోలీసుల్ని మనం మార్చుకోకపోతే ఇలా 100 ప్రాణాలు పోతాయి. పోలీసులు కాదు నేను చెప్తున్నా, వాళ్ళకి పిల్లలు, మగ పిల్లలు ఉంటారు, వాళ్ళకి చచ్చిపోయే వాళ్ళలో వాళ్ళ కొడుకులు కనబడరా, మనకి డబ్బులే కనబడతాయి. ఎంతసేపు అమ్మాయి కేసు పెట్టింది, వీడి దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు గుంజుదాం, ఈ అమ్మాయికి 2 కోట్లు ఇప్పిస్తే నాకు 50 లక్షలు వస్తాయి, ఇట్లా శవాల మీద పేలాలు ఏరుకోవడం కదమ్మా. అయితే మీరు ఇందాక ఒక కాల్ రికార్డ్ వినిపించారు లావణ్య మదర్ది, అది అక్కడి వరకునే ఉందా? లైక్ ఒక అతను మన ఇంటికి కూడా వచ్చారు అని చెప్పేసి ఆవిడే స్వయంగా చెప్తోంది, ఊరు వచ్చారు కదా మన ఊరు అని. అది అర్పిత్ అని అతను. అవును, మొత్తం ఉన్నాయి, నేను టైం వచ్చినప్పుడు ఇస్తాను మీకు. ఓకే. అంటే ఆవిడ్ని కూడా బెదిరిస్తోంది, వాళ్ళ మదర్ని కూడా బెదిరిస్తోంది అని అన్నారు. ఓకే, ఆ రికార్డు కూడా ఉంది మీ దగ్గర? అన్నీ ఉన్నాయి. సొంత తల్లిని తనే కాల్ చేసి బెదిరిస్తోందా? అదే చెప్పింది కదా ఆవిడ, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బులు కావాలి. అవునవునవును. మరి ఏం చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుందో తెలియదు, బట్ బేసికలీ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తాను అనేది. సో బేసికలీ ఇదే నేను చెప్పాలనుకున్న పాయింట్, ఇదే చట్టాలు ఎంత దారుణంగా మగాళ్ళని చేస్తున్నాయి. దాంట్లో ఉన్న సెక్షన్స్ని యూజ్ చేసుకొని ఒక కేసు పెట్టి, జనరల్గా అందరు రారమ్మా ఇట్లా వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి కేసులు పెట్టుకోవాలని ఎవ్వరు, ఏ అమ్మాయి అనుకోదు. కేసు పెట్టి దాని చుట్టూ తిరిగి వాళ్ళ పోలీసు వాళ్ళ మీద వెళ్ళి గోల చేసి నా కేసు ఏమైంది అని చెప్పి వాళ్ళని ప్రెషర్ పెట్టి అంత పని లేకుండా చాలామంది ఉండరు. ఎవరి పనులు వాళ్ళకుంటే ఎవరు పోతారా బాబు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు అనుకునే వాళ్ళే తప్ప, ఈవెన్ అమ్మాయి కాదు మగాడైనా సరే. ఇప్పుడు నేనైనా కేసు పెట్టినా కూడా ఏం తిరుగుతాం వాళ్ళ చుట్టూ అనుకున్నాను, కానీ ఎందుకు తిరుగుతారు, నాకేదో వస్తుంది, నాకేదో డబ్బులు వస్తాయి దీంట్లో అనుకుంటే, ఇదేనా దందా, నా బతుకు తెరువు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఇదే చేస్తారు. కేసు పెట్టడం, వెళ్ళి కూర్చోవడం. ఫ్యామిలీలు నాశనం అయిపోయినా పర్లేదు, ఆత్మహత్యలు చేసుకొని జనాలు చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళకి ఏ రకమైన జాలి, దయ, కరుణ ఏమీ ఉండవు. కర్కోటకులు మేం బతకడం కోసం ఎప్పుడు చచ్చినా పర్లేదు అనుకునే ఇటువంటి గ్రూప్ ఒకటి ఉంది. గ్రూప్ అంటే ఇట్లాంటి మానసిక పరిస్థితి ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా డేంజరస్ సొసైటీకి. అయితే ఈ మొత్తం ఉదంతంలో రాజ్ తరుణ్కి తెలుసు ఈ అమ్మాయి బిహేవియర్ ఏంటి, లోపల డ్రగ్స్ ఒకటి జరుగుతోంది. ఎందుకంటే ఫస్ట్ ఇచ్చిన ప్రెస్ మీట్లో ఫస్ట్ అదే చెప్పడం జరిగింది. తినేందుకు ఎప్పుడు బయటకు వచ్చి ఈ అమ్మాయి పైన కంప్లైంట్ ఇవ్వటమో లేకపోతే ఇట్లాంటి ఇల్లీగల్ది ఒకటి చేస్తుంది అని ఎప్పుడు బయటికి రాకపోవటానికి రీజన్ ఏంటంటే, మనం కూడా కలిసి మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలా ఎందుకు అనుకోవాలి, అతనే ఇచ్చాడేమో ఇన్ఫర్మేషన్, అందుకని పోలీసులు పట్టుకున్నారేమో, అదే ఆవిడ ఎఫ్ఐఆర్లో చెప్పిందేమో. రాజ్ తరుణ్ నన్ను పట్టించాడు అంటుంది కదా, ఢిల్లీ నుంచి వచ్చిన టైం
వచ్చిన ఢిల్లీ నుంచి టైంలో వచ్చిన టైమో తర్వాత మరి ఎప్పుడో మరి ఏమో మనకు తెలియదు అక్కడ ఏం జరిగిందో రాజధాని చెప్పాను నేను ఎందుకు చెప్పుకుంటారు. అది అయ్యి ఉండొచ్చు, లేదు అసలు రాజధానికి తెలుసు ఈవిడ డ్రగ్స్ చేస్తుందని తెలిసినా కూడా బయటికి వెళ్ళి పెంట చేసుకుంటే అదే అన్నాను కదా, ఎవడు వెళ్ళి వీళ్ళ చుట్టూ తిరిగి కోర్టులు కేసులని ఎవరిది ఆయన కెరీర్ ఆయనకుంది. ఏదో వార్నింగ్లు ఇస్తాడు 4 సార్లు తప్పు చేయకండి అని చెప్తాడు. వినే రకం అయితే కాదని మనకు అర్థమవుతుంది. ఇంకా దానికి తోడు రివర్స్ నిన్నే బ్లాక్మెయిల్ చేసి నిన్నే రోడ్డుకి ఇస్తానంటే కుక్కిన పెయిన్లో పడి ఉండడం తప్ప వేరే ఆప్షన్ ఏముంటుంది. సో ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోస్ ఫొటోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది అని ఈ ఎఫ్ఐఆర్ ద్వారా కూడా మనకి ప్రూవ్ అయింది. బట్ ఇప్పుడు అయితే కొత్తగా రాజ్ తరుణ్ విషయంలో రాజ్ తరుణ్ ప్రాపర్టీస్లో ఈవిడికి సగం రావాలి అని ఆల్రెడీ ఇప్పటికి ఉంటున్న ఇల్లు కూడా రాజ్ తరుణ్దే. మరి వీటి సంగతి ఏంటంటారు అసలు? అంటే ఏ రకమైన లీగల్ హక్కు లేకుండా ఆవిడ ఏదో చెప్తుందట, రాజ్ తరుణ్ నా పేరు మీద వీలునామా రాశాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే వీలునామా అంటే విల్లు ఇది ఎప్పుడు వర్తిస్తుంది అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత, మనిషి బతుకున్నప్పుడు కాదు. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఇవాళ రాసిన విల్లు రేపు మార్చుకోవచ్చు, అది నీ ఇష్టం. ఓకే, నీకు ఎప్పుడు రాసిచ్చాడు అన్నావు కదా, ఇవాళ రాసిస్తే ఆ విల్లు పోద్ది. కానీ ఇక్కడ భయం ఏంటంటే ఆ వీలునామా పెట్టుకుని రాజ్ తరుణ్ ప్రాణాలకు ఏమన్నా అయితే ఇల్లు ఈవిడితే. ఇప్పుడు రాజ్ తరుణ్ ప్రాణాలకి ఏమైనా కూడా ఆ విల్ల ఈవిడికి వచ్చేస్తుంది. సో ఎవరికి లాభం? రాజ్ తరుణ్ ప్రాణానికి హాని వల్ల. కాబట్టి రాజ్ తరుణ్ నీడ్స్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ తనకి ఏదన్నా అయితే ఈవిడే కారణం అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, అంటే నిజంగానే రాజ్ తరుణ్ రాశాడండి? నాకు తెలియదు, రాజ్ తరుణ్ అడగాలి. బట్ ఐ నెవర్ హ్యాడ్ లైక్ సంథింగ్ లైక్ దిస్. బట్ ఈవిడ ఎప్పుడైనా సరే బలవంతంగా ఏ తెలకాయతం మీద సంతకాలు పెట్టించుకొని దాని మీద ఈవిడ రాసుకొని ఉండొచ్చు. అది రాజ్ తరుణ్ రైటింగా, టైప్డా, లేకపోతే ఈవిడ రాసిందా, లేకపోతే ఫేకా, ఏం మనకు తెలియదు. బట్ ఈ మాట అయితే ఆవిడ చెప్తోందట. ఎంత జరుగుతున్నా కూడా అదే ఇంట్లో ఉంటోంది. రాజ్ తరుణ్ వచ్చేసాడు బయటికి, అసలు అవసరం లేదు అని. అదే ఇంట్లో ఉంటోంది. ఇంకా రాజ్ తరుణ్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కూడా దాంట్లో హక్కులు ఉన్నాయి అని కొంతమంది రాస్తున్నారు. ఈవిడికి అసలు ఎవరు కొంతమంది? కొన్ని మీడియా ఛానల్స్. అవునా? వాళ్ళకేంటి ఇంట్రెస్ట్? అది వాళ్ళకి షేర్ ఉందా? ఓకే, నా డౌట్, ఏమన్నా షేర్ ఉందా? బేసికలీ ఇదంతా దాని గురించే కదా స్టార్టింగ్ నుంచి కూడా. ఓకే, మస్తాన్ సాయి కాల్లో చెప్పినట్టు ఒక ఏసీపీ ఉన్నాడు, ఈవిడ ఉంది, చింటూ ఉన్నాడు. దీంతో పాటు మరి ఇప్పుడు చెప్తున్నట్టుగా మీడియా కూడా ఏమైనా షేర్ ఉందా? వీళ్ళందరూ కలిసి ఒక కేక్ వస్తే నువ్వు కొంచెం అని చెప్పి పంచుకుందాం అనుకుంటున్నారా? వాళ్ళకేమిటి అంత ఇంట్రెస్ట్? రాజ్ తరుణ్ ప్రాపర్టీలో వాటా ఉందా లేదా అనేది వాళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఫైనల్లీ యు ఆర్ హిట్టింగ్ ద బుల్ సై. నీకేం కావాలో నువ్వు చెప్పడానికి వచ్చేసావు ఫైనల్గా, అదేనా? అది ఇవన్నీ కాదబ్బా, ఆవిడ మంచిదా చెడ్డదా ఇవన్నీ కాదు, వాటా ఇస్తావా లేదా అది వాళ్ళు అడిగేది. అంతేనా కదా? ఈ డిస్కషన్ అన్నీ ఎందుకు? పైసలు ఈ రాబాయ్ అంతే. ఎందుకు ఇవ్వాలి రాబాయ్ నేను అనేది? ఎందుకు ఇవ్వాలి? పైసా అయినా ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ పెళ్ళయింది అనుకుంటే నువ్వు క్లియర్ కట్గా చింటూతో ఎస్టాబ్లిష్ చేసిన రిలేషన్ అండ్ అలాగే మస్తాన్ సాయితో ఇన్ని కనబడుతున్నా ఎందుకు ఇవ్వాలి? లాయల్గా ఉంటే అడిగే హక్కు ఏదైనా ఉంటుందేమో. నువ్వు చెప్పినట్టు పెళ్ళయింది అని అనుకున్నా కూడా ఎవ్వరికి కూడా అనిపించదు. ఏదో సానుభూతిలో కొంతమంది పాపం అమ్మాయి బయటికి పోయి ఎలా బతకాలి అనుకో, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి కదా, పని చేసుకుని బతుకు, బాగా చదువుకున్నావు కదా, ఎంబీఏనో ఏదో చేసుకుని బతుకుతున్నావు అన్నావు కదా, చేసుకుని బతుకు. పోనీ ఆ మీడియాకి అంత కన్సర్న్ ఉంటే మీ దాంట్లో ఒక యాంకరింగ్ పోస్ట్ ఇవ్వండి. ఆహా, సెటిల్మెంట్లే చేస్తాం అంతేనా? ఇదేనా నేర్పించేది ఆడవాళ్ళకి? మనం ఆత్మగౌరవం నేర్పించండి, సొంత కాళ్ళ మీద నిలబడమని బతికండి, వాళ్ళు బతికించి ఇంకో నలుగురిని బతికించమని నేర్పించండి, అంతే తప్ప కూర్చోబెట్టి వాటాలు ఇవ్వడం. ఆవిడ కాళ్ళ మీద నిలబెట్టండి ఫస్ట్ ఆవిడని, అంతే నేను అనేది. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఇన్ని చూపిస్తున్నారు, మరి ఇంకా యాక్షన్ తీసుకోపోవడానికి నాకు అదే అనిపిస్తుంది. మస్తాన్ సాయి చెప్పింది, ఎవరా ఒక పోలీస్ హస్తం ఉంది, ఓకే ఎవరు ఆయన, ఈ మాటల్లో ప్రతిసారి నార్సింగ్ పీస్కిరా, అదేదో వాళ్ళ అత్తరిల్లు అయినట్టు లేకపోతే అడ్డా అయినట్టు. సో పబ్లిక్కి ఇలాంటివి వింటున్నప్పుడు కొంత డౌట్లు వస్తుంటాయి. ఓకే, ఎంత జరుగుతున్నా అంత క్లియర్గా కనబడుతున్నా కళ్ళ ముందు. ఇప్పుడు షరీఫ్కి ఈవిడికి ఉన్న కాంటాక్ట్ గురించి కూడా నేను మీకు ఎస్టాబ్లిష్ చేస్తాను రేపు తీసుకొచ్చి. ఓకే, షరీఫ్కి ఈవిడికి మధ్య కాన్వర్సేషన్ కూడా ఉంది నా దగ్గర. షరీఫ్ అంటే ఎవరు? ఇప్పుడు మొన్న డ్రగ్స్ కేసు విషయంలో లోపలికి మన విజయవాడలో సుబానీ హోటల్ ఉంది కదా, అవును, ఆ డ్రగ్స్ కేసులో ఆయన
లోపలికి వెళ్ళాడు ఇప్పుడు. మస్తాన్ సాయి తర్వాత తీసుకెళ్లారు కదా. మరి మస్తాన్ సాయితో ఈవిడికి కనెక్షన్ ఉంది. షరీఫ్ గురించి కూడా ఈవిడ వెళ్ళి కేసు పెట్టింది. ఆ కాల్ రికార్డ్ కూడా పట్టుకొస్తాను నీకు, షరీఫ్తో మాట్లాడింది కూడా నేను. ఏమీ దాంట్లో ఇదేం డౌట్ లేదు. సో వాళ్ళని మాత్రం ఎంక్వైరీ చేస్తారు, ఈవెన్ ఎందుకు ఎంక్వైరీ చేయరు? వాళ్ళు చేసేది జస్ట్ ఇప్పుడు ఏంది జ్యుడిషియల్ రిమాండ్, అది అరెస్ట్ చేసి విచారించండి, తెలుస్తుంది కదా. ఎందుకు చేయరు? బయటకి ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది #అరెస్ట్ లావణ్య, మీరు చూస్తున్నారో లేదో. ఓకే, అది ఏమైతే అది అవుతుంది. మనకి అంటే మనం ఎంతవరకు చెప్పగలం అంతే. ఇగో ఇవి ఉన్నాయని ముందు పెడుతున్నాం, మనమైతే పోయి అరెస్ట్ చేయలేం కదా. అవును, ఎస్. దీనికి ఒక ఎండ్ పడాలి. అలానే నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ న్యాయం జరగాలి. అదే అంతే.